హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అనంతపూర్. ఓకే అండి, తక్కువ బడ్జెట్లో హౌస్ కావాలని చాలా మంది అయితే అడిగారు కదా. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసారు. అలానే ఇప్పుడు కూడా మంచి తక్కువ బడ్జెట్లో చూడండి, ఈ హౌస్ అయితే తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారు. జెన్యూన్ డాక్యుమెంట్స్ అండి. టీటీడీ కళ్యాణ మండపం ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్ కి, టౌన్ పోలీస్ స్టేషన్ కి నియర్ లో ఉంటదండి. హెచ్ఎల్సి కాలనీ పోస్టల్ క్వార్టర్స్ కి ఆపోజిట్ లోనే ఉంటది ఈ హౌస్ వచ్చేసరికి. మంచి కన్వీనియంట్ గా ఉంటది అనమాట. పోలీస్ స్టేషన్ నియర్ లోనే ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్, అలానే రైల్వే స్టేషన్, ఈ విధంగా ఇంకా స్కూల్స్, కాలేజెస్ అన్ని నియర్ లోనే ఉంటాయి. కాబట్టి మీకు బెస్ట్ గా అయితే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కి అదిరిపోతుంది తీసుకున్నా కూడా. లేదంటే మీరు ఏమైనా రెంట్ కి ఇచ్చినా కూడా రెంట్ కూడా మంచిగా అయితే పే చేస్తారనమాట. లేట్ చేయకుండా మరి హౌస్ ఎలా ఉందో చూపిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ వాచ్. టీటీడీ కళ్యాణ మండపం నుంచి వస్తే ఇలా వస్తామండి. ఇది వచ్చేసి పోస్టల్ క్వార్టర్స్ కి ఆపోజిట్ లోనే హౌస్ అయితే ఉంటది. హెచ్ఎల్సి కాలనీ అండి. స్ట్రైట్ గా ఇలా వెళ్తే ఎంఆర్ఓ ఆఫీసు, అలానే పోలీస్ స్టేషన్, 3 టౌన్ పోలీస్ స్టేషన్ నియర్ లోనే ఉంటదండి. కాబట్టి మీకు ఫుల్ సేఫ్టీ అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి హౌస్ ఇది ఫ్రంట్ సైడ్ అంతా ఈ విధంగా ఉంటది. ఎక్సలెంట్ గా అయితే ఉంది. చాలా తక్కువ బడ్జెట్ లో మీకు హౌస్ అయితే సేల్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ కూడా మీకు 33 అడుగుల రోడ్ అయితే ఉంటది అనమాట. ఇంకా ఈ విధంగా ఉంది హౌస్ వచ్చేసరికి. బైక్ పార్కింగ్ కూడా ఇక్కడ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా ఇండివిజువల్ గా మీకు ఎక్సలెంట్ గా ఉంటుందండి హౌస్. ఇంత తక్కువ బడ్జెట్ లో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కి అదిరిపోతుంది హౌస్ అయితే. ఇంకా ఫ్రంట్ సైడ్ గేట్ కూడా ఈ విధంగా ఉంది చూడండి. కట్టించి కూడా హౌస్ 6 సంవత్సరాలు అట్లా అయిందనమాట. ఇంకా లోపలికి వెళ్దాం ఒకసారి. ఇక్కడ వచ్చేసి ఈ హౌస్ లో 3 వాష్రూమ్లు ఉంటాయండి. స్టార్టింగ్ లోనే మీకు ఇదన్నమాట వాష్రూమ్ వచ్చేసరికి. చూడండి, వెస్ట్రన్ టాయిలెట్ బాగా స్పేషియస్ గా ఉంది వాష్రూమ్ వచ్చేసరికి. తీసుకుంటే మీకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కి చాలా చాలా ఉపయోగపడుతుంది. జస్ట్ ఈ హౌస్ వచ్చేసరికి 30 లక్షలు మాత్రమే అండి. ఇటు సైడ్ కూడా కొంచెం స్పేస్ అయితే ఉంది. ఇండివిజువల్ గా బోరు అంతా ఉంటది. ఓకే, ట్యాప్ కనెక్షన్ అన్ని ఉంటాయి అనమాట. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా అలానే దీనికి సంబంధించిన డోర్స్ అండి ఇవి. ఇంకా హౌస్ లోపలికి రండి ఒకసారి. ఇది వచ్చేసరికి మీకు 2 రూమ్స్ ఉంటాయి అనమాట. ఓకే, 2 రూమ్స్ ఉన్నాయి. అదొక రూమ్, ఇదొక రూమ్. ఇది వచ్చేసరికి ఒక రూమ్ అనమాట. స్పేస్ కూడా బాగా కన్వీనియంట్గా ఉంది. అసలు 30 లక్షలకి ఇక్కడ రావడమే చాలా గొప్పదన్నమాట. ఎమర్జెన్సీ పర్పస్ వల్ల సేల్ చేస్తున్నారు. జస్ట్ మీకు 30 lakhs మాత్రమే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ చేస్తారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒకసారి కావాల్సింటే ఎంక్వైరీ కూడా మీరు అయితే చేసుకోవచ్చు. వచ్చేసరికి కిచెన్ ప్లస్ మీకు పూజా రూమ్ అంటే సరికి పూజా రూమ్ చూడొచ్చు. కొంచెం స్పేస్ అయితే కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట. మంచిగా అయితే పూజ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఈ చిన్న హౌస్ లోనే పూజా రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఓకే, వచ్చేసరికి ట్యాప్ కనెక్షన్, సింక్ కూడా ఉంది. ఓకే, కింద వచ్చేసరికి టైల్స్ చూడండి ఈ విధంగా ఉన్నాయి. సరే కదా, కింద అయితే ఈ విధంగా ఉందన్నమాట. అలానే పైన కూడా ఉంది. G+1 హౌస్ వచ్చేసరికి. ఇంకా ఇటు సైడ్ నుంచి చూస్తే హౌస్ అంతా ఈ విధంగా ఉంటదండి. హెచ్ఎల్సి కాలనీకి వెళ్లే రోడ్ లోనే బిఎస్ఎన్ఎల్ అలానే పోస్టల్ క్వార్టర్స్ అయితే ఇక్కడ ఆపోజిట్ లోనే చూడొచ్చు. హౌస్ కి ఆపోజిట్ లోనే ఇంత మంచి ఏరియాలో ఈ హౌస్ జస్ట్ 30 లక్షలకి సేల్ చేస్తున్నారు అనమాట, ఎమర్జెన్సీ పర్పస్ వల్ల. ఓకే, పైకి అయితే వెళ్దాం. ప్రెసెంట్ 33 అడుగుల రోడ్ అండి. హౌస్ ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేస్. సైడ్ వచ్చేసరికి ఎంఆర్ఓ ఆఫీస్, 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లే రూట్ హెచ్ఎల్సి కాలనీ. ఓకే, ఇక్కడే అండి హౌస్ అయితే ప్రెసెంట్ సేల్ కి ఉంది. ఇక్కడ కూడా కొంచెం స్పేస్ అయితే ఇచ్చారు. ఇటు సైడ్ కూడా చూడండి స్పేస్ అయితే ఉంది. హౌస్ కి మధ్యలో స్పేస్ కూడా ఉంది. వాష్రూమ్ అండి ఇది. ఇండియన్ స్టైల్ అన్నమాట. టైల్స్ అంతా స్పేస్ మంచిగా అయితే కన్వీనియంట్ గా ఉంది. పైన అయితే మీరు రెంట్ కి ఇచ్చినా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటది. దీనికి సంబంధించి డోర్ చూడండి. ఇది డోర్ వచ్చేసరికి ఇదనమాట. ఇది వచ్చేసరికి చిన్నగా లివింగ్ రూమ్ టైప్ లో ఏర్పాటు చేశారు. ఇక్కడ చిన్నగా హాల్, అలానే కిచెన్, అలానే బెడ్రూమ్ కూడా ఉందండి. బెడ్రూమ్ కూడా ఇచ్చారనమాట. చూడండి స్పేస్ కూడా బాగుంది. పైన కూడా కొంచెం స్పేస్ అయితే ఇచ్చారు స్టోరేజ్ కోసము. ఇటు సైడ్ కూడా విండోస్ కూడా ఏర్పాటు చేశారు. వెంటిలేషన్ కూడా మంచిగా అయితే వస్తుంది అనమాట. వెంటిలేషన్ కూడా మంచిగా వస్తుంది. కిచెన్ అండి ఇది. కిచెన్ ప్లస్ పూజా రూమ్ 2 అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు కిచెన్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. స్పేస్ కూడా బాగుందండి. చూడండి ఇరిగిరిగే లేదనమాట, బాగుంది. సెంట్లో కట్టించారు హౌస్. ఇక్కడ పూజా రూమ్ అండి. పూజా రూమ్ చూడొచ్చు. ఇదండి పూజా రూము. ఓకే, మంచిగా అయితే ఉందన్నమాట. విండోస్ కూడా ఉన్నాయి. వెంటిలేషన్ వస్తుంది మంచిగా, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా ఇటు సైడ్ నుంచి చూస్తే హౌస్ ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసరికి లివింగ్ రూమ్ టైప్ లో ఉంది. ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ హాల్ అనమాట. లేట్ చేయకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి. మెజర్మెంట్స్ వచ్చేసరికి 15x30 అనమాట. ఒక సెంట్ లో కట్టించారు హౌస్. కరెక్ట్ గా సెంట్ అయితే ఉందండి. 30 lakhs మాత్రమే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ చేస్తారు. ఎమర్జెన్సీ పర్పస్ వల్ల సేల్ అయితే చేస్తున్నారు. అడ్రస్ వచ్చేసరికి అనంతపురంలో ఉండి హెచ్ఎల్సి కాలనీలో టీటీడీ కళ్యాణ మండపం ఉంది కదా, ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే ఎంఆర్ఓ ఆఫీసు, అలానే 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇదే లైన్ లో పోస్టల్ అలానే బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ కి ఆపోజిట్ లోనే హౌస్ అయితే సేల్ ఉంది. మరి
ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేస్ 15x30 ఒక సెంట్ లో కట్టించారు. ప్రైస్ వచ్చేసరికి 30 లక్షలు. మన డౌట్స్ ఉంటే ఒకసారి కనిపిస్తున్న నెంబర్ ఓనర్దే అనమాట, ఒకసారి కాల్ చేయండి. ఇంకా మన ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.